పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల ఎంతో 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 వేదన పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. నిజంగానే ఆయన దుఃఖపడుతున్నాడని పాస్టర్ గారు మీరు ఎలా చెప్తారండి అని అంటారేమో. మీరు ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. మన బలహీనతలను చూసి దుఃఖపడుతున్నాడు. ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో ఎదగలేనటువంటి వారిని చూసి దుఃఖపడుతున్నాడు ఆయన. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో అంటే, ఈ లోకములో ఎక్కడ చూసినా సమాధానం లేదు, ఎక్కడ చూసినా నెమ్మది లేదు, ఎక్కడ చూసినా సంతోషం లేదు, భార్యాభర్తల మధ్యలో సంతోషం లేదు, తల్లిదండ్రుల మధ్యలో సంతోషం లేదు, కుటుంబ జీవితంలో సంతోషం లేదు. కారణం ఏంటంటే ప్రేమ లేదు. ప్రేమ లేదు. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో, ఎవరిలో ప్రేమ ఉంటుందో వారిలో కంపల్సరిగా సమాధానం, సంతోషం అనేది ఉంటుంది. కనుక యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు అనేక విషయాలు బోధిస్తూ అనేకమైనటువంటి సత్యాలను బోధించినటువంటి ప్రభు తన శిష్యులతో ఆయన చెప్పినటువంటి సత్యాలలో ఒక సత్యాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూద్దాం. ఈ యొక్క సమయంలో యోహాను సువిశేషం 15వ అధికారం 9வது வசனத்திலிருந்து 12వ వచనం వரை பார்ப்போம். యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచియుండుడి అని అంటున్నాడు. తండ్రి నన్ను ఏ విధంగా ప్రేమించాడో నేనును మిమ్మును అలాగ ప్రేమించాను, నా ప్రేమ యందు నిలిచియుండుడి అంటున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ఎలాంటిది? నా ప్రేమ యందే మీరు నిలిచియుండుడి అని తన శిష్యులతో చెప్తున్నాడు. సరే, ఆనాడు దినాలలో తన శిష్యులకు చెప్పాడు. చాలా మంది అంటారు యేసు ప్రభు వారు చెప్పింది తన శిష్యులకి, నీకు నాకు కాదు అని ఇతండవాదముగా కొందరు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొంది ప్రభు యొక్క బలలో చెయ్యి వేసే ప్రతి వారు కూడా ఆయన శిష్యుడు, ఆయన శిష్యురాలు. ఈ స్థలంలో ఎంతోమంది బాప్తిసం తీసుకున్నారు? నీవు రక్షింపబడి తీసుకున్నావో, పెళ్లి బాప్తిసం తీసుకున్నావో నాకు తెలియదు. నువ్వు మొత్తం మీద బాప్తిసం తీసుకున్నావు, రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకుంటున్నావు, ప్రభు బల్లలో పాల్గొంటున్నావు. ప్రభు బల్లలో పాల్గొన్న నీవెవరివి? ఇప్పుడు నువ్వు చెప్పాలి. నీ మనస్సాక్షి ప్రకారం నువ్వు చెప్పాలి నువ్వెవరు అన్నది. నేను ఆయన శిష్యుణ్ణి, ఆయన శిష్యురాలని అని నువ్వు ధైర్యంగా చెప్పలేకపోతున్నావంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన వాక్యాన్ని వినేవారితోనే ప్రభు మాట్లాడేది. నువ్వు బాప్తిసం తీసుకున్నావో తీసుకోలేదో తర్వాత విషయం. నీ అంతరంగా నెరిగినటువంటి ప్రభు ఏమంటున్నాడంటే, నా ప్రేమ యందు నిలిచియుండుడి అంటున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ఎలాంటిది అనేది మన మాటలతో చెప్పుకుంటే తీరేది కాదు. పాపముతో పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు
ఆయనను ఏదో ఒక లోపం కనిపెట్టాలని, ఆయనను శోధించచ్చు, ఆయన మీద నేరం మోపాలని, అయ్యా ఈమె వ్యభిచారం చేస్తూ పట్టబడింది, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి కదా, నీవేమంటావు అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చింది ఎందుకు? పాపులను రక్షించడానికి. కానీ ఆమెను మోషే ధర్మశాస్త్ర ప్రకారం కొట్టి చంపాలంటే ఆయన వచ్చినటువంటి చిత్తం ఫెయిల్ అయిపోతుంది. ఆమెను చంపకూడదు అంటే ధర్మశాస్త్రాన్ని మీరినటువంటి వాడు అవుతాడు ఆయన. కానీ ఆయన ఉన్నతమైనటువంటి జ్ఞాని. ఒకే మాట అన్నాడు, మీలో పాపం చేయని వాడెవడో మొట్టమొదటిగా రాయేయండి ఆమె మీద అన్నాడు. వెంటనే అందరూ అక్కడ ఉన్న చేతులలో ఉన్న రాళ్ళు అక్కడ వేసి పత్తా లేకుండా వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభు వారు ఆమెను ప్రేమించాడా లేదా? ఆమెను ప్రేమించాడు గనుక ఆ శిక్ష నుండి తప్పించాడు ఆమెని. వారు స్వార్థపరులు వాళ్ళు. ఆమె పాపం చేస్తూ పట్టబడిందని అంటే ఆ మొక్కటేనా? వాడెక్కడా? ఈనాడు దినాలలో సమాజం అలాగనే ఉంది. వాళ్ళ తప్పులు వాళ్ళు కప్పిపుచ్చుకుంటారు, ఎదుటి వాడి మీద నేరాలు మోపేదానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. ఆ విధమైనటువంటి బాధలను వేదనలను భరిస్తూ నలిగి నజ్జైపోతున్నావేమో. నిన్ను ప్రేమించేవాడు ఒక ఆయన ఉన్నాడు, యేసు ప్రభువారు. యేసు ప్రభువారి యొక్క ప్రేమ ఇంకా ఎలాంటిదో చెప్పుకుంటా పోవాలంటే మార్కు సువార్త 5వ అధ్యాయంలోకి వెళితే ఒకడు సమాధులలో రాత్రింబవళ్ళు గడుపుతున్నాడు, కేకలు వేస్తూ తన శరీరాన్ని తను గాయపరుచుకుంటూ. వాడిని అదుపు చేయాలని వారి సొంత వారు, వాడికి కలిగిన వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు. వాళ్ళ కాల వదిలేశారు. కానీ ఇంటిలో ఉండవలసినటువంటి వాడు, సమాజంలో ఉండవలసినటువంటి వాడు సమాధులలో గడుపుతున్నాడు. ఒక దినాన గెరాసేనుల దేశములు ఆయన అడుగు పెట్టాడు, ఎదురుగ్గా కేకలు వేసుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు వారు ప్రేమ కలిగిన వాడు గనక ఎదురుగ్గా వచ్చి వానిలో ఉన్న సాతాను శక్తులు అంటున్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా? ఎవరు? మేము అనేక మందిమి, నా పేరు సేన, విడిచి వెళ్ళు అని గద్దించాడంతే. ఆ ప్రపాతములో సముద్రపోటునున్నటువంటి పందులల్లోకి వెళ్ళిపోయాయి ఆ దుష్ట శక్తులు, దురాత్మలు, అపవిత్రాత్మలు. స్వస్థసిద్ధుడై బట్టలు కట్టుకొని సమాజంలో ప్రభువును ప్రకటించాడు. ప్రేమ కలిగిన వాడు యేసు. ఇంత మాత్రమే కాదు, అసలు మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఎలాంటి వాడంటే ఆయన క్షమించేవాడు. ఆయనలో ప్రేమ ఉన్నది. ఆయనే ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమై ఉన్నాడు అని అంటాడు. 1 యోహాను పత్రికలోకి కనుక వెళ్ళామంటే మనము ఆయన ప్రేమై ఉన్నాడు, ప్రేమస్వరూపి. ఆయన నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. ఆయన పరిశుద్ధుడండి. అసలు ఇంకా మనం చూసినట్లయితే ఇంకా ఆయన ప్రేమ ఎలాంటిదంటే సామెతల గ్రంథంలోకి వెళ్దాం. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే మరి 10వ అధ్యాయం 12వ వచనం చూస్తే ప్రేమ దోషములను కప్పును అని అంటున్నాడు. ప్రేమ దోషములను కప్పును అని అంటాడు. అంటే దోషములను కప్పడం అంటే ఏంది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో గనక మనం చూసినట్లయితే పేతురు అంటాడు యేసు ప్రభుతో, ప్రభువా నువ్వు సావలసి వస్తే నేను నీతో చేస్తాను, నేను నీతో ఉంటాను, నువ్వు చనిపోతే నేను చనిపోతాను, నువ్వు ఉంటే నేను ఉంటానన్న పేతురు యేసు ప్రభు పట్టబడిన తరువాత గెత్సేమనే తోటలో ఆయనను అన్యాయపు తీర్పునకై తీసుకుని వెళ్ళేటప్పుడు ఆయన పేతురు అంటాడు 3 సార్లు బొంకుతాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు కదా. చలిమంట కాసుకునే ఆ స్థలములో, ఆ వీధిలో ఆ అమ్మాయి
నీవు గలిలయుడైనటువంటి యేసుతో ఉన్నటువంటి వాడివి కదా, నజరేయుడైన యేసుతో ఉన్నటువంటి వాడివి కాదా అన్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. 3 సార్లు బొంకుతాడు భయపడి. 3.5 సంవత్సరం యేసుతో ఉన్నటువంటి పేతురు, అద్భుతాలు చూసిన పేతురు, అతిశయాలు చూసిన పేతురు, ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. యేసు ప్రభువారు శిలువ మరణమైన తరువాత, పునరుత్థానుడైన తరువాత ఆయన తిరిగి లేచినప్పుడు నిజంగా పేతురు ప్రభువును సంధించినప్పుడు నిజంగా పేతురుతో ప్రభు మాట్లాడతాడు. యోహాను కుమారుడు అయినటువంటి సీమోను, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. 3 సార్లు అడుగుతాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలా, ప్రభు అనొచ్చు, నువ్వు నాతో 3.5 సంవత్సరం నాతో ఉండి నన్నే కాదన్నావు, నీవు నాకు తగో శిష్యుడిగా ఉండేదానికి, వెళ్ళిపో అని అనలేదండి. పేతురు దోషములను కప్పిన ప్రభు, నువ్వు ఇలాంటి వాడివి అనక పేతురును బలపరిచినటువంటి వాడు యేసు. తోమా, శిష్యులందరూ అంటారు మేము యేసుని చూసామని. నేను చూడను, నేను నమ్మను. ఆయన గాయాలలో చెయ్యి పెట్టితే చూస్తేనే, నేను తడివి చూస్తేనే నేను నమ్ముతానన్నాడు. అలాంటి అవిశ్వాసంలో మునిగిపోయినటువంటి తోమాని ప్రభు సంధించి, తోమా, అవిశ్వాసివి కాక విశ్వాసివి కమ్ము, చూడు నా గాయాలు. ప్రేమ దోషములను కప్పును. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు, ఆది కాండములో యోసేపు దగ్గరికి వెళ్ళామంటే యోసేపుని తన అన్నలే అమ్ముకుంటారు, అన్నలే అమ్ముకుంటారు. అమ్మబడినటువంటి యోసేపు ఐగుప్తు దేశానికి గొప్ప అధిపతి అవుతాడు. అధిపతి అయినప్పుడు అన్నలు ఉన్నటువంటి దేశంలో కరువు కాలం సంభవించినప్పుడు, వారి దేశంలో ధాన్యము దొరకక ఆహారానికి అల్లాడుతున్నటువంటి ఆ సందర్భాలలో ఐగుప్తు దేశానికి వస్తారు వాళ్ళు, గోనె పట్టలు తీసుకొని. వారిని గమనించినటువంటి యోసేపు, వారు ఎవరో అనుకొని వారిని గ్రహించి, వీరు నా అన్నలనేని గ్రహించి వారికి ధాన్యాన్ని ఇచ్చి, తన్ను కనుపరుచుకోకుండా ధాన్యాన్ని ఇచ్చి పంపి, తర్వాత వచ్చినప్పుడు తండ్రిని గూర్చి విని తన తమ్ముడైన బెన్యామీనుని గూర్చి సమాచారం అందుకొని వారందరినీ కూడా పిలుచుకొని దగ్గరికి తీసుకున్నటువంటి వాడు యోసేపు. తండ్రి అవసాన కాలంలో ఉన్నాడు, మరణకాలంలో ఉన్నాడు, వయసు అయిపోయింది, వృద్ధాప్యలో ఉన్నాడు. తండ్రి యాకోబు తన అన్నలను, తండ్రిని దగ్గరికి చేర్చుకొని అందరినీ ప్రేమించాడు. తండ్రి చనిపోయాడు. ఇప్పుడు తండ్రి చనిపోయిన తరువాత అన్నలు అనుకుంటున్నారు, ఇప్పుడు మన తమ్ముడైనటువంటి యోసేపు దగ్గర మనం ఉన్నాం, ఐగుప్తు దేశంలో సెటిల్ అయ్యాము. ఇప్పుడు మన తండ్రి చనిపోయాడు, ఇప్పుడు మన అంతు తేల్చుకుంటాడు, ఇక మనం బతకం. ఎందుకంటే మన తమ్ముడిని మనం అమ్ముకున్నాం. తండ్రి ఉన్నప్పుడంటే ప్రేమించాడు, తండ్రి చనిపోయాడు గనక ఇక మనం ఏం చేస్తారు అని భయపడ్డారు. అప్పుడు యోసేపు అంటాడు, మీరు చేసిందల్లా మన మేలుకే, భయపడొద్దు. నేను మిమ్మలను, మీ పిల్లలను, మీ కుటుంబాలను నేను ఆదరించడానికి, మీ మేలునకై దేవుడు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు, మీరు భయపడొద్దు అంటాడు. ఇది ప్రేమ అంటే. ప్రేమ దోషములను కప్పును. తన అన్నలు చేసినటువంటి ద్రోహపు కార్యాలను ఎత్తి చూపించక వాటన్నిటిని అలాగనే అణిచివేసి, మీరు చేసింది మన మేలునకై అంటాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది క్రీస్తు ప్రేమ, ఇది దేవుని ప్రేమ అంటే. ఈరోజు ప్రభు బల్ల తీసుకుంటున్నటువంటి బిడ్డలమైనటువంటి మనలో ఎంతమందికి ప్రేమ ఉందండి? ఎంతమంది మీ ప్రేమ కలిగి బ్రతుకుతున్నామండి?
ఎందుకు నీ కుటుంబ జీవితంలో అసమాధానం? ఎందుకు నీ కుటుంబ జీవితంలో మరి నెమ్మది లేదు? ఎందుకు నీ కుటుంబ జీవితంలో ఐక్యత లేదు? వాక్యం వింటున్నావే, ప్రార్థన చేస్తున్నావే, దేవుని మందిరానికి వస్తున్నావే, బైబిలును కూర్చున్నటువంటి సత్యాన్ని వింటున్నావే, దేనికి లేదు? వింటున్నాం, ప్రేమ లేదు. పాస్టర్ గారు, మీరు ప్రేమ 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 అంటున్నారు, ఎవరిలో ఉంది ప్రేమ? ఇదే ఊర్లో ఎంతోమంది నన్ను క్వశ్చన్ వేశారు. నన్ను క్వశ్చన్ వేసినటువంటి వాళ్ళకి, ఇంకా నన్ను క్వశ్చన్ వెయ్యాలి అనుకున్నటువంటి వాళ్ళకి నా జవాబు ఏంటంటే, ముందు నువ్వు ప్రేమించు ఇతరులను, నీ ఇంటిలో వాళ్ళని ప్రేమించు, నువ్వు ముందు నీ పొరుగు వారిని ప్రేమించు. దారిని మనిషి వస్తుందంటే నువ్వు తల దించుకొని పోతున్నావే, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటే ఏమి, నీ ముత్యాలు రాలిపోతాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, దైవ సన్నిధానానికి వస్తున్న మన జీవితాలలో ప్రభువు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. అది ప్రేమ అంటే, అది ప్రేమ. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దైవ సన్నిధానానికి వస్తున్నటువంటి మన జీవితాల్లో క్రీస్తు ప్రేమను గూర్చి ఇంకా మనం చెప్పుకుంటూ పోవాలంటే మంచి మంచి విషయాలు ఉన్నాయి. మనం చాలం ఆయన ప్రేమను గురించి మాట్లాడాలంటే. ఆయనను వెతుక్కుంటూ వెళ్ళారు కదా గెత్సేమనే తోటకి. ఆయనను వెతుక్కుంటూ వెళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన అంటాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారు? మేము యేసుని నేనే ఆయనను అంటాడు. ఆయన ఆ మాట వినగానే ఒక అడుగు వెనక్కేస్తారు, పడిపోతారండి. తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన ఎందుకు అప్పగించుకున్నాడు? తన్ను తాను అప్పగించుకోకపోతే నీకు నాకు విమోచన లేదు, నీకు నాకు విమోచన విడుదల లేదు. తను కొరడా దెబ్బలు అనుభవించకపోతే, ఆ రక్తం కారకపోతే నీకు నాకు విమోచన లేదు. శిలువ మరణాన్ని, శిలువ హింసలు, ఆ పాటలను ఆయన అనుభవించకపోతే నీకు నాకు విమోచన లేదు. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఏంది? నువ్వు చేసే ప్రార్థన అని నేను అనను. నువ్వు గ్రహించాలి. ఏనాడైనా నువ్వు పడుతున్న బాధలను బట్టి, నువ్వు అనుభవిస్తున్న కన్నీరును బట్టి, నువ్వు కృంగిపోతున్న విధానాన్ని బట్టి, నువ్వు నలిగిపోతున్న విధానాన్ని బట్టి, నువ్వు మగ్గిపోతున్న విధానాన్ని బట్టి, నాకెందుకు ప్రభువా ఈ బాధలు, ఎక్కడ వల్ల తప్పింది ప్రభువా అని ఏ రోజన్నా దేవుణ్ణి అడుగుంటావా? నీ తల్లిదండ్రుల యొక్క పాపములను మన్నించమని ఏ రోజన్నా ప్రార్థన చేశావా? మీ అమ్మమ్మ, మీ తాత, మీ జేజమ్మ, జేజనాయనులు ప్రభువుని ఎరగక ముందు వారు చేసిన దోషములను బట్టి వారిని క్షమించమని ఏ రోజైనా నువ్వు ప్రార్థన చేసి ఉంటావా? దానియేలు చేశాడు, నెహెమ్యా చేశాడు ఇలాంటి ప్రార్థన. మా పితరుల దోషములను క్షమించమని. వాళ్ళకి రక్షణ లే, వాళ్ళకు మారు మనసులే. వారు చేసిన దోషములను బట్టి, వారు చేసిన అపరాధములను బట్టి ఏ శాపము నిన్ను నీ బిడ్డలను పట్టి బంధించి ఏలుతున్నదో నువ్వు ఎరుగుదువా? ఈ శాపముల నుండి, ఈ దోషముల నుండి నీ విమోచించబడాలంటే, నీ పితరులు క్షమించబడాలని ప్రార్థన చెయ్యి. ఆయన రక్తాన్ని కార్చాడు నీ కొరకు, నా కొరకు. ఆయన పొందిన దెబ్బల చేత విమోచన, విడుదల ఉన్నది మనకి. ఆయన మనలను ప్రేమించాడు ఆయన. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కల్వారిగిరి శిలువలో రేపు గుడ్ ఫ్రైడే రాబోతుంది. అందరం 7 మాటలు మాట్లాడేదని భలే సిద్ధంగా ఉంటాం. ఒక్క మాట కానీ ఎవరన్నా మిస్ అయిపోతే నాకీ లేదే, రాగాలు తీస్తారు, రాగాలు. అందుకని నేను గమ్మున పక్కకు పోతాను, నాకు లేకపోయినా పర్వాలేదు మీరు మాట్లాడండి అని. అంతోని అన్నానా లేదా? ఆ మొదటి మాట ఉంటుంది చూడండి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించయ్యా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈజిప్టు, దానినే బైబిల్లో ఐగుప్తు అంటారు.
బాగా వినాలి. జరిగిన సన్నివేశాన్ని చెప్తున్నాను నేను. యూట్యూబ్లో వాళ్ళు చూస్తే ఏం సార్ ఇది చెప్పారంటారో ఏమో మరి తెలియదు. ఇది జరిగిన విషయం, ఇది నేను చెప్పేది. ఈజిప్ట్లో, ఐగుప్తు దేశంలో మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు భార్యాభర్తలు సెటిల్ అయ్యారు. ఆయన మంచి ఇంజనీర్ ఆయన. అయితే అక్కడ జరిగే ప్రార్థనా కూటానికి ఈ అమ్మాయి బాగా రక్షింపబడినటువంటి అమ్మాయి ప్రార్థనకి వెళుతూ వస్తుంటే ఆయన అనేవాడు, నీకేం పని చర్చిలో, అక్కడ అవసరం లేదు, నాకు సెలవు దొరికినప్పుడు ఇంట్లో నాకు అన్ని చేసి పెట్టాలి నువ్వు అని. ఇక ఈ అమ్మాయి చాలా బాధపడుతూ భర్త చెప్పినట్లుగానే చేసి పెడతా ఉంది. ఒకసారి ఈ అమ్మాయి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంది. అతను గమనించి, ఎందుకులే ఇలా ఏడుస్తావు, రేపేదో సండే అంటున్నావు, అదేందో ఆయన రక్తము ఆయన శరీరాన్ని అంటున్నావు కదా, అదేదో నాకు చూపియాలి, నువ్వు చూపించే పని అయితే వెళ్ళు అని అన్నాడు ఆయన. చూపించే పని అయితే వెళ్ళు, చూపిస్తాను అన్నది ఈమె. రొట్టె ఎక్కడన్నా మాంసపు మొక్క అవుతుందండి? గమనించాలి, నేను చెప్పేది కథ కాదు. నాకు యేసు ప్రభు యొక్క శరీరం మాంసపు మొక్కను నువ్వు చూపించాలి, ఆయన రక్తాన్ని నాకు చూపించాలన్నాడు. చూపిస్తానండి. ఓకే సరే, వెళ్ళింది. రొట్టె మొక్క ఇచ్చారు, చేతిలో పట్టుకున్నది. ఆ తర్వాత ద్రాక్ష రసం ఇచ్చారు, దాన్ని ఒక చిన్న బాటిల్లో పెట్టుకున్నది, కర్చీపులు అలా చుట్టుకున్నది. అక్కడ తినలేదు. ప్రేయర్ అయిపోయిన తర్వాత దారిని వస్తుంది, ప్రభువా నువ్వే కార్యం చెయ్యాలయ్యా, నువ్వే కార్యం చెయ్యాలయ్యా, నువ్వే అద్భుతం చెయ్యాలి అయ్యా. ఇంటికి వచ్చింది, ఇలా చెయ్యి దేరి చూపించింది. ఆశ్చర్యం, ఆ రొట్టె మొక్క ఎన్నడో చూడనటువంటి ఒక మాంసపు మొక్కగా, ఆ మాంసపు మొక్క ఒక ప్రశస్తమైనటువంటి రూపంలో కనపడతా ఉంది. బిత్తరపోయాడు అతను. ఆ ద్రాక్ష రసాన్ని చూస్తే రక్తం, విశేషమైనటువంటి వాసన, లోకంలో రానటువంటి చూడనటువంటి వాసన చూశాడు. తర్వాత దాన్ని అతనే తాగేసాడు. ఏమనుకున్నది, నా భర్త మారిపోతాడు, ప్రభువానికి స్తోత్రమని. 4 రోజులు బాగున్నాడు. 5వ రోజు ఏం జరిగిందంటే, అతని కారు తాళాలు కనిపించలా. నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, నిజంగా కారు తాళాలు నాకు కనపడాలి, కారు తాళాలు నాకు కనపడలేదు, అవి కనపడితేనే నువ్వు బతుకుతావు, లేకపోతే నేను చంపేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ కారు తాళాలు ఏం జరిగింది, ఎతికింది ఇల్లంతా కనపడలా. మళ్ళీ ఎప్పుట్లాగానే కొట్టడం మొదలు పెట్టాడు. ఒళ్ళంతా గాయాలు, నోట ముక్కలు రక్తం గారేలా కొట్టి వెళ్ళిపోతున్నాడు పోయేటప్పుడు. ఎందుకంటే వేరే విధంగా తిరిగే మహా తండ్రి ఆ తండ్రి. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే, ఒకరోజు సావు దెబ్బలు కొట్టి రక్తపు గాయాలలో పడేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎట్నో కట్నో తెప్రాయించుకునేది, లేచింది, ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది, ప్రభువా నా భర్త నువ్వే మార్చాలి, నా భర్తకు తెలియదయ్యా, నీ ప్రేమంటే తెలియదయ్యా, నా భర్త మంచివాడు, నా భర్త ఇలా కొట్టినా నా భర్తను నేను వదిలిపెట్టనయ్యా, నువ్వు నన్ను వదిలిపెట్టలేదు కదయ్యా, నువ్వు ప్రేమ కలిగిన దేవుడివి కదయ్యా, నన్ను మార్చిన దేవుడి, నా భర్తను మార్చు ప్రభువా, నా భర్త ప్రేమ కలిగినోడయ్యా అని చేస్తుంది. కానీ వాడిని తీసుకొని ఆయన అల్లా, ఇట్టోడు ఉంటే సస్తేమే అని చెప్పి చేయలామి. ఆ తర్వాత వస్తా అతనే ఒక 2 చేపలు తీసుకొచ్చాడు, ఇంత పెద్ద చేపలు 2 బాటిల్ తెచ్చుకున్నాడు. తొందరగా చేసి పెట్టానే, కొట్టిపోయానే, రక్తంలో పడిపోయిందే, ఏమైంది అన్నటువంటి మనసే తనలో లేదు. ఆ తర్వాత లేచింది,
చక్కగా చేపలు గడుగుతూ ఉంది. ఆ తర్వాత చేపల కూర చేసింది, అయిపోయింది. ఈరోజు నేను ఈ చేపల కూర తిని నిన్ను చంపేయబోతున్నాను, ఏమంటావు దానికి అన్నాడు. ఓ మంచిదండి అని అనింది. చేపల కూర పెట్టింది ముందు, అతను బాటిల్ పెట్టుకున్నాడు ముందు, ఆ తర్వాత ఒక గ్లాస్ వేసుకున్నాడు, తిన్నాడు. ఆ తర్వాత వచ్చి ఆమె ఏం చేసిందంటే గుప్పిలు తీసి తన ముందు ఇలా పెట్టింది. పెట్టేసరికి కారు తాళాలు, మైకింగ్ గీకు వదిలిపోయింది. వాడికి బెత్తరపోయాడు. ఎందుకు బెత్తరపోయాడో తెలుసా? ఈ కారు తాళాలు వెళ్తూ వెళ్తూ నైల్ నది మీద ఆ బ్రిడ్జి మీదనే పోవాలి అతను. ఆ కారు తాళాలు ఇసిరి నైల్ నదిలో ఇసిరి పారేసి వెళ్ళిపోయాడు. ఇసిరి పారేసి వెళ్ళిపోయేసరికి ఏ చేప మింగిందో ఏమో ఆ తాళాలని. ఇతను తెచ్చినటువంటి చేపలు 2 చేపలు ఉన్నాయే, ఒక చేపను కోసేసరికి దాని కడుపులో ఈ తాళాలు ఉన్నాయి. బెత్తరపోయాడు అతను, మైకు వదిలిపోయింది. లేచాడు పైకి, నీకెట్టొచ్చాయి ఈ తాళాలు? నా ప్రభు ఇచ్చాడు. ప్రభు లేదేం లేదు చెప్పే అని అంటున్నాడు అతను. ప్రభు ఇచ్చాడు. అప్పుడు ఏం అడిగింది, ఈ తాళాలు నువ్వెక్కడ వేసావని. నేను నైల్ నదిలో వేసాను. ఎట్టొచ్చాయి? నువ్వు తెచ్చిన చేపను కోసాను, ఆ చేపలు ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు అతను అంటున్నాడు, మైకం గీకం వదిలిపోయి, నువ్వు ఆరాధించే దేవుడు నిజమైన దేవుడే. ఇక నుంచి నేను నీ మందిరానికి వస్తాను, నీతోనే మందిరానికి వస్తాను. నేను నిజంగా నీకు ఈ ఓపిక ఎట్టొచ్చింది, ఈ ఓర్పు ఎట్టొచ్చింది, నా మీద ఈ ప్రేమ ఎట్టగలిగింది నీకు? నా యేసయ్య ప్రేమమయుడు, నా యేసయ్య ప్రేమ స్వరూపి, నా యేసయ్య సాత్వికుడు, దీర్ఘశాంతపరుడయ్యా, నా యేసయ్య నాలో ఉన్నాడు. అప్పుడు భార్య పాదాల మీద పడి, నన్ను క్షమించు, నా తిరుగుళ్ళు ఎలాంటివి, నేను ఈ విధమైన పాపంలో ఉండి ఈ విధమైన పనికి మాలిన పనులు చేస్తూ ప్రేమ కలిగిన భార్యవైన నిన్ను వదిలిపెట్టి బజారోటితో తిరిగి నేను బజారు పనులు చేసి నేను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమిస్తావా? ఏంటండి ఆ మాటలు, అలా అనకూడదండి అని లేపి భర్త యొక్క తల నిమిరి కౌగిలించుకొని అతనికి అన్నం పెట్టి తదుపరి దేవుని మందిరానికి తీసుకెళితే అతను రక్షింపబడి ఈరోజు బెంగళూరులో భార్య భర్తలు ఇద్దరు గొప్ప దైవజనులుగా సేవ చేస్తున్నారు. నేను చెప్పేది మాటలుగా ఉత్తత మాటలు కదా, ఇది నిజం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు దినాలలో చక్కగా ప్రేమించే భార్యలను మోసం చేసే, చక్కగా ప్రేమించే భర్తలను మోసం చేసే భార్యలు ఉండే సమాజం, చక్కగా ప్రార్థన చేసి చక్కగా భర్తే నా కుటుంబం అని ప్రేమించే భార్యను హింసించే భర్తలు ఉండే లోకం ఇది. కానీ ఒక సత్యాన్ని నేను చెప్తాను, ఇక్కడ కూర్చున్నటువంటి వారందరిలో నీ కుటుంబం, నీ భార్య బిడ్డలు బాగుండాలని నువ్వు కోరుకుంటున్నావు, మంచిది. కానీ నీ భార్యను ప్రేమించలేకపోతున్నావు, నీ బిడ్డలను ప్రేమించలేకపోతున్నావు, నీ కుటుంబం యొక్క ఎదురుకాలాన్ని గురించి, భవిష్యత్తును గురించి నువ్వు ఆలోచన చేయలేకపోతున్నావు, నువ్వు పాపంలో మగ్గిపోతున్నావు. అంటే గల కారణం సాతానుడైనటువంటి వాడు నిన్ను నడిపిస్తున్నాడు. ఏ భర్త కూడా భార్యకు ద్రోహం చెయ్యాలనుకోడు. ఏ భర్త కూడా నా భార్య బిడ్డలు ఎట్ట పోతే నాకెందుకు అనుకోడు. నా శరీరం, నా బలము, నా శక్తి అనుకొని ఎవడు పాపం చేయడు. ప్రతి వ్యక్తికి తెలుసు, ఈరోజు నా ఒంట్లో బలం ఉన్నది, రేపు నా బలం పోతే ఎవరు నన్ను చూసేది? నా భార్యే కదా, నా బిడ్డలే కదా అని ప్రతి వాడికి మనస్సాక్షి ఉంటుందండి. కానీ ఆ మనస్సాక్షిని చంపుకొని పాపం చేస్తున్నాడంటే గల కారణం ఏంటంటే, నీలో సాతానుడు కఠోరమైన మనస్సును కలుగజేసి, శరీరాశలను కలుగజేసి, శరీరేచ్ఛలను కలుగజేసి, నీ కళ్ళకు గుడ్డితనాన్ని కలుగజేసి నిన్ను చీకటిలో నడిపిస్తున్నాడని గ్రహించు సహోదరా. యేసు ప్రభు ఊరకం లేదు, నా ప్రేమలో నిలిచి ఉండమని. ఎందుకన్నాడంటే ఆ మాట 1 యోహాను పత్రికలోకి వెళ్దాం.
ఇప్పుడు అర్థమయ్యేలాగన ఇంకా క్లియర్గా నీకు అర్థమవుతుంది. ఎందుకన్నాడు యేసు ప్రభు ఆ మాట అని. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. బైబిల్లో ఉన్న బిడ్డలందరూ తీయండి దయచేసి. యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అంటున్నాడు. గమనిస్తున్నారా? అందరూ వినాలి. ఎంత క్లియర్గా ఎవరు చెప్పరు మీకు. ఇక ఇది కూడా నువ్వు వినలేదంటే ఇక నాకు తెలియదు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. హల్లెలూయా. అర్థం కాలేదేమో, మళ్ళీ చెప్తానేనండి. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అంటున్నాడు. లోకంలో ఉన్నటువంటివన్నీ ఏంది? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. శరీరాశ అంటే బాగా తినాలి, బాగా తాగాలి, వయసు ఉన్నప్పుడే అనిపించాలరా. బుద్ధి లేని తలంపులను కలుగు చేసే పరమ బుద్ధిహీనుడు సాతానుడు ఆ తలంపులు కలుగు చేసేది. లోకమే వాడి కంట్రోల్లో ఉంది కదండి, కదా. అందుకే యేసు ప్రభు వారిని ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి ఏం చేశాడు? లోకములో ఉన్నటువంటి మహిమను చూపించి నాకు ఒక్కసారి నమస్కారం చేయి, ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? గద్దించాడు ఆయన. నువ్వు గాయనైతే రక్షణ లేనివాడు, మారు మనసు లేనివాడైతే సస్తే తక్కిడో బిక్కుడో నాకు ఇవన్నీ కావాలి, నాకు ఒంట్లో ఉన్నప్పుడే నా ఇష్టానుసారంగా జీవించాలి, నా ఇష్టానుసారంగా బండుకోవాలి, లేయాలి, నా ఇష్టానుసారంగా ఎవరితోనన్నా బండుకొని దొరిలాడాలి. యూట్యూబ్లో వాక్యం చూసే నా సహోదరుడా, నా సహోదరి, సత్యాన్ని గ్రహించు. లోకములో ఉన్నదంత శరీరాశ, నేత్రాశ, కంటికి కనిపించే ప్రతిదీ నాకు కావాలి. నేత్రాశ, కంటికి కనిపించే ప్రతిదీ నాకు కావాలి. బంగారం అంగడికి కానీ పోయామనుకోండి, మనం కొనేది ఏదో 1-2 గ్రాములు, 1 గ్రాముకు. మన కళ్ళు పోయేది మాత్రం పెద్ద పెద్ద. ఏం చేద్దాం, పేదవాళ్ళం కదా. రైట్. కావాలి, బంగారం కావాలి, డబ్బు కావాలి. ఈ లోకంలో మన బిడ్డలందరూ, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. దరిద్రంగా ఉండమని దేవుని చిత్తం కాదు. ఎంతమంది బంగారాన్ని గొడవ పెట్టుకొని ఉన్నారు మార్వాడి అంగళ్ళల్లో? ఎంతమంది బ్యాంకులలో పెట్టుకొని ఉన్నారు? అన్నీ వస్తాయి, తొందరలోనే వస్తాయిలే, భయపడబాకండి. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. బంగారం అది లక్ష రూపాయలైనా కూడా పర్వాలే, సవరం. ఆ సమయానికి కొనగలిగే శక్తిని, ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడులే, భయపడబాకండి. ఈ చర్చిలో అడుగుపెట్టిన ప్రతి వాళ్ళు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మన కళ్ళు దేని మీదకు పోతుంటాయి? అలివిగా నోటి మీదకు పోతుంటాయి. ఇది కావాలి, ఈ డ్రెస్సులు కావాలి, ఆ డ్రెస్సులు కావాలి. మంచిదే, వాస్తవమే. కానీ దైవికానికి మించి, దేవునికి మించి, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కార్యాలు చేయకూడదండి. శరీరాశ ఒంట్లో ఉన్నప్పుడే రా, బలం ఉన్నప్పుడే రా. ఆడ తిరగాలి, ఏడ తిరగాల, 10 మందిని ఎంటేసుకొని తిరగాల, 10 మంది సావాసుగాళ్ళు కావాలా, ఉంపుడు గత్తులు కావాలా? ప్రియమైన దేవుని బిడ్డ, లోకాన్ని ప్రేమించకండి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, ఎచ్చులు. భూషణ పాష బాగా వాక్యం చెప్తుండంటే నేను ఎట్లా అనుకోవాలి? నా చదువేమి, నా కాలేజీ ఏమి, నాయాలు ఎవరు చెప్తారని. జీవపడంబం కదా. ఒక్కరో ప్రార్థన చేయని తెలిస్తే సార్ పాస్టర్కే, ఒక్కరో బైబిల్ చదవని తెలిస్తే చాలు, వందనాలు కూడా చెప్పరు కదా. ఈ మధ్య వందనాలు చెప్పే పిల్లలు కూడా చెప్పటం లే వందనాలు. అంటే భక్తి ఎక్కువైపోయింది.
భక్తి ఎక్కి భక్తి బాగా పొంగి పొర్లిపోతుంది మన బిడ్డలకి. చీపుడంబాలు 4 అక్షరాలు చదివినంత మాత్రాన. ప్రియమైన దేవుని బిడ్డలారు, వీళ్ళందరూ శరీరాశ, నేత్రాశ, జీవపడంబం కలిగినటువంటి వాళ్ళందరూ ఎక్కడికి పోతారు? మండుచున్న అగ్నిగుండంలో త్రోసివేయబడతారు. మండుచున్న అగ్నిగుండంలో త్రోసివేయబడతారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము జీవించును. కనుక ఆయన ప్రేమ యందు నిలిచి ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేమ 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 అంటే ఏంది? సరే, ఒక్క మాటలో చెప్తాను, చెప్పి ముగిచ్చేస్తాను. మరి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. 1 யோவான் பத்திரிகை 5వ அத்தியாயம் 3వ வசனம் చదవండి. நாம் தேவனுடைய கற்பனைகளை கைக்கொள்வதே அவரிடத்தில் அன்பு கூறுவதாம். அவருடைய கற்பனைகள் భారమానவைகள் அல்ல. దేవునికి స్తోత్రం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు ఏంటి? నిన్ను వలె నీ పొరుగువానిని. నువ్వేమనుకుంటావు? నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నేను బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం కలకల కలకలమంటా ఉండాలి. ఆశ తప్పే కాదు. నీ ఉద్దేశం 100% కరెక్ట్. అదే విధంగా నీ ఎదుట కష్టపడుతున్నటువంటి బిడ్డలు, నీ ఎదుట బాధపడుతున్నటువంటి బిడ్డలు నీ యొద్దకు వచ్చినప్పుడు వాళ్ళకు ఆదరణ చెప్పు, ఓదార్పు చెప్పు, వాళ్ళ కొరకు ప్రార్థన చెయ్యి. నువ్వు క్రైస్తవ బిడ్డవు కదా. యేసు ప్రభు చేసింది కూడా అదే. ఆయన ఆజ్ఞలను పాటించు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. ప్రేమ దోషములను కప్పును. ఇతరుల దోషాలు నీ కంటికి కనిపించినప్పుడు, అలాంటి వాళ్ళు నీ ఎదురుగా వచ్చినప్పుడు వాళ్ళ దోషాలను చూడకు, నీలో ఉన్న ప్రభువును చూపించు. నీ కొరకు కల్వారిగిరి శిలువలో ప్రాణం పెట్టు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమన్నటువంటి ప్రభు ఈరోజు నీ పట్ల, నా పట్ల కూడా లోబడనటువంటి వాళ్ళ పట్ల ఆయన చేసే ప్రార్థనే అది. మన సంఘంలో ఈ విధంగా మనమందరం కానీ ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థనలు చేసుకుంటూ, ఒకరి భారం నిమిత్తమై ఒకరమి ప్రార్థనలో ఎత్తి పట్టుకుంటూ ఉంటే మన చర్చి కుట్టి పరలోక రాజ్యం అవుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక తీర్మానం చేసుకో, ప్రభువా, నా ఎడల ఎవరు తప్పు చేసినా, నాకెవరు కీడు చేసినా నేను క్షమిస్తాను ప్రభువా. నీ ప్రేమను నేను చూపిస్తాను ప్రభువా. నీ ప్రేమ కలిగి నేను బ్రతుకుతాను ప్రభువా అని తీర్మానం చేసుకో. అలాగనేసి నీ ఇంట్లో విషయాలన్నీ వాళ్ళకి చెప్పమని కాదు నేను చెప్పేది. ఇలా చేసి బజారు పాలవద్దండి. ఇంకొకళ్ళు విషయాలు వినాలని తాపత్రయపడకండి. దేవుని మాటలు, ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితం, పరిశుద్ధత కలిగి బ్రతికి, ప్రభువా నా పాపములను, నా దోషములను క్షమించు నాయన. నా ఇంట్లో వాళ్ళని నేను ప్రేమిస్తున్నానా? నా తండ్రిని నేను ప్రేమిస్తున్నానా? నా తల్లిని నేను ప్రేమిస్తున్నానా? నా భర్తని నేను ప్రేమిస్తున్నానా? నా భార్యని నేను ప్రేమిస్తున్నానా? ప్రతి దానికి తీర్పు ఉన్నది, జాగ్రత్త. తప్పించుకోలేవు. ఈరోజు ఒంట్లో బలం ఉన్నదని విర్రవీగినటువంటి వాళ్ళందరూ కూడా ఈగలు తట్టుకుంటున్నారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన సందర్భాలను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన భార్యని బట్టి, బిడ్డలను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన భర్తను బట్టి, నీకు ఇచ్చిన మనోసంతానాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఇల్లు వాకిల్ని బట్టి 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడు? నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. కాళ్ళల్లో శక్తి ఉన్న బిడ్డలు,
మోకాళ్ళల్లో బలమున్న బిడ్డలు లేచి నిలబడండి. కళ్ళు మూసుకుందాం. యవన బిడ్డ, నీ తల్లిని ప్రేమిస్తున్నావా? నీ తండ్రిని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నీ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని ఒక్కసారి తలంచుకో. అయ్యా, నీ ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తున్నావా? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. తెలుసో తెలీదు, నీ పాపములను, నీ దోషములను, నీ అతిక్రమాలను నాకు తెలియదు. నీ వెళ్ళే ప్రతి అడుగు, నీ వేసే ప్రతి అడుగు, నీ వెళ్ళే ప్రతి మార్గం, అమ్మా నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. నీ అంతరంగములు ఎవరున్నారు? దేవుడు ప్రేమయ్యున్నాడు. ఆయన నీలో గనక ఉంటే ఈరోజు నీ ఇంట్లో వాళ్ళతో నువ్వు సమాధానపడు. అయ్యా, యేసయ్యను రక్షకుడిగా అంగీకరించు. రేపన్నది నీది కాదు. ఇదే నీకు రక్షణ దినం, ఇదే నీకు అనుకూలమైన సమయం. రెండు చేతులు పైకెత్తి నీ ఇంట్లో వాళ్ళని ఎవరన్నా దుఃఖపరిచుంటే, నీ తండ్రినో నీ తల్లినో నువ్వు దుఃఖపరిచుంటే ప్రభు దగ్గర క్షమాపణ కోరు. నువ్వెవరిని దుఃఖపరిచావో నీ ఇంట్లో వారి దగ్గర క్షమాపణ కోరు. ఈరోజు రేపు నీది కాదేమో. ఇదే నీకు అనుకూలమైన సమయం. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది ఎవ్వరు. ఏ పాపము నిన్ను పట్టి బంధించి నీకు నెమ్మది లేకుండా చేస్తున్నది? పిలు యేసయ్యను. కల్వారిగిరి శిలువలో ప్రాణమిచ్చిన యేసు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడిన యేసు, చేతులలో చీలలు కొట్టబడిన చేతులు, ఆ రూపం నీ ముందు నిలబడి ఉన్నది. ఇప్పుడు నా బిడ్డ, నీ పాపము నిన్ను పట్టుకొనక మునిపే, నీ పాపము నిన్ను పడద్రోయక ముందే, నేనెందుకు బ్రతికానా, నేనెందుకు బ్రతుకుతున్నానా అని నీ ప్రాణం మీద నీ విసుగు చెందక ముందే రా నా కౌగిట్లోనికి. నీ స్థితిని నేను మారుస్తాను. ఏ పాపంలో పట్టబడి ఉన్నావు?
బిడ్డా, నువ్వెవరివైనా సరే యేసు నీ ముందు నిలబడి ఉన్నాడు. ఏ పాపంలో పట్టబడి ఉన్నావు, అసూయ, పగ, ద్వేషం నీలో నివాసం చేస్తున్నాయేమో, నిరాశ నీలో నివాసం చేస్తుందేమో. ఎందుకు ప్రభువా ఈ బ్రతుకు? ఎంతకాలం ప్రభువా నేను మగ్గిపోయాదయ్యా, నేను ఎందుకు పుట్టాను ప్రభువా? నేనెవరి కొరకు పుట్టానయ్యా? నాకు అవసరమా ఈ జీవితం అనుకుంటున్నావా? సమస్యలు నిన్ను ఆ విధంగా చుట్టుముట్టి ఉన్నాయా? పోరాటాలు నిన్ను ఆ విధంగా చుట్టుముట్టి ఉన్నాయా? నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరా? ఉన్నాడు యేసు, ఉన్నాడు యేసు. నీ ముందే నిలబడి ఉన్నాడు, నీ ముందే నిలబడి ఉన్నాడు. నా బిడ్డ, నువ్వు నా బిడ్డవి, నా రక్తము చేత నిన్ను విమోచించి ఉన్నాను. రానా కౌగిటిలోనికి నిన్ను కౌగిలించుకుంటున్నాడు ఆయన. దేవుని ప్రసన్నత నిన్ను తాకుతున్నది ఇప్పుడు. నా దేవుని ప్రసన్నత నిన్ను తాకుతున్నది ఇప్పుడు. నా యేసుని కల్వారి శక్తి నిన్ను తాకుతున్నది. బ్రదర్, బాల్కనీలో ఉన్న బిడ్డలారా, నా దేవుని ప్రసన్నత నిన్ను తాకుతున్నది. నా యేసుని కల్వారి శక్తి నిన్ను తాకుతున్నది. నిన్ను విమోచించేవాడు నీతో ఉన్నాడు, నీకు విడుదలనిచ్చేవాడు నీతో ఉన్నాడు, నీకు సమాధానాన్ని ఇచ్చేవాడు నీతో ఉన్నాడు. ఆయన ప్రేమ గొప్పది. నీ కొరకు తన రక్తాన్ని ధారపోసాడు, తన ప్రాణాన్నే పెట్టాడు నిన్ను బ్రతికించడానికి, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను ఆశీర్వదించడానికి. ఆయన జీవిస్తున్నాడు. ఆయన ప్రకాశమానుడై, దేదీప్యమానుడై, ధవళమైన వస్త్రములతో, మహిమ కలిగిన వస్త్రములతో నీ ముందే నిలబడి ఉన్నాడు ఆయన. నీ ముందే నిలబడి ఉన్నాడు ఆయన. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు కూడా ఇతరులతో ప్రేమ కలిగి జీవించడానికి ప్రయాసపడు. మహాగణుడువైన మా పరమ తండ్రి, నీ బిడ్డలతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ దినము నుండి ఒక గొప్ప సమాధాన సంతోషాలతో నీ బిడ్డలు కుటుంబ జీవితాలలో వర్ధిల్లాలి ప్రభువా. నీ బిడ్డల కుటుంబాలను ఏ కీడు ఆవరించకూడదు నాయన. నీ ప్రేమలో నీ బిడ్డలను కాచి కాపాడు నాయన. నీ ప్రేమను రుచి చూసే అనుభవాన్ని నీ బిడ్డలకు దయచేయండి. నీ రక్తము చేత కడగబడిన అనుభవాన్ని దయచేయండి. యేసయ్య పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాం తండ్రి. చెప్పండి అందరూ ஆமென். ஆண்டவரே ஸ்தோத்திரம் அப்பா, நன்றியோடு துதிக்கிறோம் சுவாமி ராஜா. இந்த நாளிலே தகப்பனே, எங்களோடு பேசி நம்முடைய வார்த்தைக்காக நன்றி செலுத்துகிறோம் சுவாமி ராஜா. பிதா என்னில் அன்பாயிருக்கிறது போல நானும் உங்களிடத்தில் அன்பாயிருக்கிறேன், என்னுடைய அன்பிலே நிலைத்திருங்கள் என்று சொன்ன வார்த்தைக்காக நாங்கள் ஸ்தோத்தரிக்கிறோம் சுவாமி ராஜா. அன்பு சகல பாவங்களை மூடும் என்று சொன்ன வார்த்தைக்காக நாங்கள் ஸ்தோத்தரிக்கிறோம் ராஜா. இந்த நாளிலே கேட்ட வசனத்தை படி தகப்பனே, என்னுடைய வாழ்க்கையிலே தகப்பனே ராஜா, நாங்கள் பிறரை நேசிக்கத்தக்க கிருபை எங்களுக்கு தொடுங்க சப்பனா. அப்பா, நீரே எங்களோடு பேசினதுக்காய் ஸ்தோத்தரிக்கிறோம் ராஜா. கூடி வந்த ஒவ்வொரு குடும்பத்தோட கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. விசேஷமாய் தகப்பனே, சாட்சி கொடுத்த பிள்ளைகளுக்காய் நாங்கள் ஸ்தோத்தரிக்கிறோம் சுவாமி ராஜா. அப்பா, பிரேமாக்காய் உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம், அந்தோனி பிரதமருடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. அப்பா, நீர் கொடுத்து தகப்பனே, மறுபடியும் சபையினை தகப்பனே ராஜா, இந்த பிள்ளைகளை நிறுத்தி நம்முடைய கிருபைக்காய் உடைய தயவுக்காய் நாங்கள் ஸ்தோத்தரிக்கிறோம் சுவாமி ராஜா. நன்றியோடுமை துதிக்கிறோம் சுவாமி ராஜா. அதே போல ஆண்டவரே, அன்பு சகோதரி மேரி உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. சகோதரிக்கும் ஆண்டவரே நல்ல சுகத்தை, பலத்தை, ஆரோக்கியத்தை என் தேவனில் கொடுப்பீராக சுவாமி ராஜா. அப்பா, ஜானு உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிற ராஜா. மகளுக்கு இருக்கிற ஜரத்தை ஆண்டவரே இயேசுவே நீ தொட்டு சுகமாகும்படியா ஜெபிக்கிறோம் சுவாமி ராஜா. இந்த நேரத்திலும் தகப்பனே ராஜா, கொடுத்த காணிக்கை கரத்தில் ஒப்பு கொடுக்கிறோம், ராஜ்யத்துக்கு நீர் பயன்படுத்துங்க சுவாமி ராஜா. நீர் மாத்திரம் மகிமைப்படும்படியா இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிறேன் நல்ல ஆண்டவரே, ஆமென். నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నేను చేసిన ఉపకారాన్ని దేన్ని మరువను. ఆమేన్. ఆశీర్వాదం. యేసుక్రీస్తు మనకు ప్రేమయ్యున్నటువంటి దేవాది దేవుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధి, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సావాసం కూడి వచ్చిన మీ అందరికీ
సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అలాగనే ఉండండి. నిన్నటి దినం స్టూడెంట్స్ ప్రార్థనా కూటాన్ని జయప్రదం చేసినటువంటి సంఘ పెద్దలు డేవిడ్ గారికి, దేవరాజు గారికి, మన తిరుపాల్ గారికి, ప్రభు ప్రసాద్, మరి చక్కగా అన్ని అమర్చినటువంటి సహోదరుడు అంతోని గారికి దేవుని కృప సదాకాలం తోడైండును గాక. చేతులు నడదామండి ఒక్కసారి వాళ్ళందరికీ. ఇప్పుడు ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళకు వందనాలు అట్నే చెప్పి చెయ్యించుకొని సంతోషంగా బయలుదేరు.